ఇంటి పేరు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి ఉంటుంది. ఇక్కడ దాదాపు అందరికీ పేరు ముందు ఇంటి పేరు ఉంటుంది. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని, నారా చంద్రబాబు నాయుడు అని ఇలా వ్యక్తుల పేర్ల ముందు ఇంటి పేర్లు ఉంటాయి. ఈ ఇంటి పేర్లలో చాలా వరకు కులం పేర్లు అనేవి ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం తమ పేర్ల తరువాత తండ్రుల పేర్లు పెట్టుకుంటారు. మహిళలు పెళ్లైన తర్వాత భర్తల పేర్లుగా మార్చుకుంటారు. కీర్తి సురేష్ తండ్రి పేరు అయినప్పటికీ సురేష్ కుమార్ లోని సురేష్ ని తన పేరు చివరన తగిలించుకుంది. అలాగే ఐశ్వర్య రాజేష్ తన తండ్రి పేరును తన పేరు తర్వాత పెట్టుకుంది. త్రిషా కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, శృతి హాసన్ ఇలా వీరంతా తమ పేర్లకు తండ్రుల పేర్లను తగిలించుకున్నారు. నటులే కాదు, రాజకీయ నేతలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇంటి పేరు ముత్తువేలు కాగా పూర్తి పేరు ముత్తువేలు కరుణానిధి. ఈయన కుమారుడు ఎంకే స్టాలిన్ ముత్తువేలు కరుణానిధి ఇంటి పేరు తండ్రి పేరు వచ్చేలా తన పేరు ముందు పేరు పెట్టుకున్నారు. ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా తన తండ్రి పేరులో ఉన్న స్టాలిన్ ని తన పేరులో తగిలించుకున్నారు. అసలు తండ్రి పేర్లను తమ పేర్ల ముందు తగిలించుకునే కల్చర్ ఎలా వచ్చింది, ఎప్పుడు మొదలైంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మన దగ్గర ఇంటి పేర్లు అనేవి కులాల ఆధారంగా ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామ్ గోపాల్ వర్మ, కృష్ణం రాజు, ప్రభాస్ రాజు, అనుష్క శెట్టి, అనుష్క శర్మ ఇలా చాలా మంది పేర్లు కులాల ఆధారంగా ఉంటాయి. వీరి పేర్లను బట్టి వీరి కులం ఏంటో అనేది తెలుస్తుంది. కొంతమంది మాత్రం కులం పేరు కాకుండా తమ తండ్రి పేరును కానీ ఊరి పేరును కానీ తమ పేరుకు తగిలించుకుంటూ ఉంటారు. ఉదాహరణకు సిఖ్ల ఇంటి పేరులో ఊరి పేరు ఉంటుంది. మరాఠీల్లో తమ పేరు చివర కర్ అని పెట్టుకుంటారు. మార్వాడీస్ లో కూడా తమ పేరులో ఊరి పేరు ఉంటుంది. ఉదాహరణకు మార్వాడీస్ ఊరు కజర్ అయితే కజరియా అనే పేరు తర్వాత చేర్చుకుంటారు. అయితే ఇంటి పేరుగా తండ్రి పేరు పెట్టుకోవాలన్న కల్చర్ మాత్రం పెరియార్ వల్ల వచ్చిందని చెబుతూ ఉంటారు. అప్పట్లో పెరియార్ కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అంతకుముందు తమిళులు ఇంటి పేరులో తమ కులం పేరు పెట్టుకునేవారు. పెరియార్ రాకతో కులం పేరుని తమ ఇంటి పేరు నుంచి తొలగించి దాని బదులు గుర్తింపు కోసం తండ్రుల పేర్లు తగిలించుకున్నారు. అలా అప్పటి నుంచి తండ్రి పేరు తమ పేరు ముందుగానో పేరు వెనకగానో తగిలించుకునే కల్చర్ మొదలైందని చెబుతూ ఉంటారు. ఈ పెరియార్ ప్రభావం తమిళనాడులో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ చాలా మంది తమ పేరు ముందు కులం పేరు వాడతారు. తండ్రి పేరు కూడా పెట్టుకుంటూ ఉంటారు. పెళ్ళైన ఆడవాళ్ళు అయితే భర్త పేరు పెట్టుకుంటారు. అలా అని వీరికి ఇంటి పేర్లు లేవని కాదు, అవి కూడా ఉంటాయి. కానీ వాటిని పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ లోన్స్ వంటి వాటికి మాత్రమే పరిమితం చేస్తూ ఉంటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ఇంటి పేర్లు కులం పేర్లే ఉంటాయి. కొన్ని పేర్లు వింటే కులం పేర్లు కాదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఇంటి పేర్లు కూడా కుల వృత్తుల ఆధారంగానే ఏర్పడతాయి. అయితే కుల ప్రస్తావన ఉన్న ఇంటి పేరు కావచ్చు లేదా తమ పేరులో కులం పేరును కూడా పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నది. చాలా మందికి కులం పేరు తమ పేరులో ఉంటుంది. ఉన్నంత మాత్రాన చెడ్డవారు కాదు, లేనంత మాత్రాన మంచివారు కాదని అంటూ ఉంటారు. పేరులో ఏం ఉండదు, మనిషి గుణంలోనే ఉంటుంది. కులంలో ఏం ఉండదు, కుల వివక్షణలోనే ఉంటుంది. కాకపోతే తమిళులు కులానికి వ్యతిరేకులు. అందుకే కుల వృత్తుల ఆధారంగా వచ్చిన కులం అనే పదాన్ని లేకుండా చేయాలని ఈ కులాన్ని తమ ఇంటి పేరుగా తొలగించడం జరిగింది. మరి తమిళులు కులాన్ని వదిలి తండ్రి పేరు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.